హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 95తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే రిక్వెస్ట్, వీడియోకి లైక్స్ హైప్స్ ఇచ్చేయమని. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళిన రాఘవేంద్రరావు గారిని, మీలో ఈ మార్పు నిజమేనా డాడ్, లేదా ఇంకేదైనా ప్లాన్ వేశారా అని అడుగుతుంది సంజు. రాఘవేంద్రరావు గారు సంజుని దగ్గరికి పిలిచి, మీ నాన్న మరీ అలాంటి కన్నింగ్ వాడు అనుకుంటున్నావా అని అడుగుతారు. అలా అని కాదు, ఇన్ని రోజుల్లో రాని మార్పు ఒక్క రోజులోనే వచ్చిందంటే కొంచెం నమ్మడానికి కష్టంగానే ఉంది మరి. సరే, ఇప్పుడు నేను ఏ ప్లాన్ వేశాను అనుకుంటున్నావు? ఏమో, అన్నయ్య ఇప్పుడు అన్నిట్లో గొప్పగా ఉన్నాడు. బిజినెస్లో నీకంటే 100 రెట్లు పైన ఉన్నాడు. పైగా అన్నయ్య మీద పడ్డ నింద పోయింది. ఇప్పుడు అన్నయ్యతో ఉంటే నీ స్టేటస్ పెరుగుతుంది. తను నీ కొడుకని చెప్పుకుంటే నీ బిజినెస్ కూడా పెరుగుతుంది. అందువల్ల వచ్చి ఉండొచ్చుగా అని మొహమాటం లేకుండా తండ్రితో అంటుంది సంజు. రాఘవేంద్రరావు గారు చిన్నగా నవ్వుతూ, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు ఇప్పుడు అన్న ఆలోచనలేవి నా మనసులో లేవు, నా మైండ్లో కూడా లేవు. అసలు ఊరే రావాలనుకున్నాను, కానీ ఆ రోజు మా అన్నయ్యని అందరూ నిందించి నిలువ నీడ కూడా లేకుండా చేసినప్పుడు నేను ఆయన పక్కన నిలబడాలి, కానీ నిలబడలేకపోయాను. ఆయన్ని మోయడానికి మనుషులు కూడా లేనప్పుడు నేను చెయ్యి వేయాలి, నా భుజాల మీద మోసుకు వెళ్లాల్సింది, కానీ అది కూడా చేయలేదు. అందుకే ఏ మొహం పెట్టి రావాలని రాలేకపోయాను. అన్నయ్యని ఎలాగో క్షమాపణ అడగలేను. అందుకే చిన్నవాడైనా మీ అన్నయ్యని అడగాలని వచ్చాను. అంతే తప్ప నాకు ఇంకే దురుద్దేశము లేదు అని ఆయన చెప్పగానే, అన్నయ్య మిమ్మల్ని క్షమించి మిమ్మల్ని బాబాయ్ అని పిలిచిన రోజే నేను కూడా మీతో ఫ్రీగా ఉంటాను. అప్పటి వరకు ఇప్పుడు ఎలా మన ఇద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ వార్ జరుగుతుందో అలాగే కంటిన్యూ అవుతుంది, గుర్తుపెట్టుకోండి అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతుంది సంజు. అలాగే చూస్తున్న ప్రమీలతో, ఏంటి నువ్వు కూడా ఏమన్నా చెప్పాలా లేదా అడగాలా అని అడుగుతారు గంభీరంగా. ఆహా, నాకేం డౌట్స్ లేవు, వంట చేస్తాను నేను వెళ్ళి అని కిచెన్లోకి వెళ్ళిపోతారు ప్రమీల గారు. రాఘవేంద్రరావు గారు అక్కడే కూర్చొని గతమంతా ఆలోచిస్తూ తాను చేసిన తప్పులేంటో గుర్తుకు రాగానే వాళ్ళ అన్నయ్యని తలుచుకొని కాసేపు మనసుని భారంగా మార్చుకుంటారు. దేవ్ సైలెంట్గా భువి తల మీద తలవాల్చి అలాగే ఉండిపోతాడు కాసేపు. ఒక 10 నిమిషాలు ఇద్దరు అలాగే సైలెంట్గా ఉండిపోతారు. దేవ్ సరిగ్గా కూర్చొని, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, నువ్వు ఓ ఫీల్ అవ్వకు అంటాడు దేవ్. మీ బాబాయ్ మీద కోపం ఏమి లేదు కదా మీకు? ఆయన అలా చేశారని బాధ మాత్రమే ఉంది కదా అని అడుగుతుంది భూమి. అంటాడు దేవ్. కానీ మీరిప్పుడల్లా బాబాయ్ అని పిలవలేరు కదా దేవ్? ఎప్పటికీ పిలవలేనేమో దాత్రి. ఆయన నా విషయంలో చేసిందేది నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ నాన్న చనిపోయినప్పుడు కూడా తమ్ముడుగా వచ్చి కనీసం నిలబడలేకపోయాడు. అది మాత్రం నేను మర్చిపోలేను. ఆయనతో బంధం కలుపుకోలేను. కేవలం సంజు కోసం మాత్రమే ఆ మాత్రం మాట్లాడాను. లేదు అంటే తన తండ్రి మీద ద్వేషం పెంచుకుంటుంది. అయినా నువ్వు మాత్రం మామయ్య గారు అంటూ తెగ గౌరవం ఇచ్చేస్తున్నావుగా. చాలే, నేను పిలవకపోయినా వచ్చే నష్టమేమీ లేదు. మీకు ఇష్టం లేని వ్యక్తులు నాకు కూడా ఎప్పటికీ ఇష్టం ఉండరు దేవ్. తాతయ్య అమ్మమ్మ కొడుగ్గా ఆయనకి గౌరవం ఇచ్చాను, అంతకు మించి ఇంకేమీ లేదు. మీకు నచ్చలేదా అని అడుగుతుంది భువి. భువి నుదురు మీద ముద్దు పెట్టి, ఇంత చిన్న వయసులోనే ఎలా నీకింత మంచి బుద్ధులు? ఏదో పెద్ద అనుభవం ఉన్నదానిలా మాటలు చెప్తావు, ఎక్కడ నేర్చుకున్నావు ఇవన్నీ అని అడుగుతాడు దేవ్. జీవితం నేర్పుతుంది దేవ్. మీకు మీ బాబాయ్ ఎలా హ్యాండ్ ఇచ్చాడో మాకు మా బాబాయ్ అలాగే హ్యాండ్ ఇచ్చాడు. బాంబు బ్లాస్ట్లో చనిపోయిన నాన్నకి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన డబ్బు మొత్తం బాబాయ్ నొక్కేశాడు. కట్టుబట్టలతో మమ్మల్ని బయటికి పంపేశారు. మన ఇద్దరివి చాలా వరకు కలుస్తాయి. కాకపోతే నాకు నాన్న చనిపోయారు అన్న బాధ తప్ప ఇంకే బాధ లేదు. వాళ్ళు మోసం చేసినా మాకు ఆంటీ వాళ్ళు సాయం చేశారు. అమ్మ ప్రేమలో నాకు హ్యాపీగా జీవితం గడిచిపోయింది. మీ పరిస్థితి అలా కాదు కదా.
అవమానాలు, బాధలు, మోసం అన్నీ అనుభవించారు. పైగా నాకు 7 ఏళ్ళప్పుడు నాన్న చనిపోవడంతో ఎప్పుడన్నా అమ్మ చెప్పడమే తప్ప నాకు ఏమీ పెద్దగా తెలియవు. అమ్మ నాకు ఏ లోటు లేకుండా పెంచింది. మీ విషయంలో అలా కాదు కదా! 10 ఏళ్ల ప్రాయంలో మోయరాని భారం మోశారు. చాలా గ్రేట్ తెలుసా మీరు? అమ్మో! అలాంటి పరిస్థితి నాకొస్తే నేను అస్సలు తట్టుకునేదాన్ని కాదు అంటుంది భువి. వద్దు దాత్రి, అలాంటి బాధలు ఎవరికీ రాకూడదు. అది మామూలు పెయిన్ కాదు అని అంటాడు. దేవ్, ఆ రాత్రి చనిపోవాలనిపించింది అన్నావు కదా, మరి ఎలా ఆ ఫీలింగ్ నుంచి బయటపడ్డావు? తెలియదు దాత్రి, ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. పడుకున్నాను కానీ నిద్ర పట్టలేదు. అప్పటికే తాతయ్య నాయనమ్మ నిద్రపోయారు. లేచి బయటికి వచ్చేశాను. అప్పటి వరకు నాన్నే కదా నా ప్రపంచం. నాన్న మీద బాగా బెంగ వచ్చేసింది. చూడ్డానికి తీసుకువెళ్ళమని ఎవరిని అడగాలో అర్థం కాలేదు. పైగా నాన్న జైలుకి నువ్వు రావద్దని మాట తీసుకున్నారు. బాబాయ్ అన్న మాట గుర్తుకు వచ్చి ఏడుపు వచ్చేసింది నాకు. ఆ టైంలో నాకు నేనుంటే తాతయ్య నాయనమ్మకి అడ్డేమో, నేను కూడా చనిపోతే పోతుంది కదా అన్న చిన్న ఆలోచన వచ్చింది. కానీ నిజం చెప్పనా, ఏం చేసుకొని చనిపోవాలి అర్థం కాలేదు నాకు. అలాగే తెల్లారేదాకా కూర్చున్నాను. తాతయ్య లేచి నేను కనిపించలేదని గబగబా బయటికి వచ్చారు. నన్ను అక్కడ చూసి ఇదేంటి నాన్న ఇక్కడ కూర్చున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని నా కళ్ళు తుడిచి నన్ను లోపలికి తీసుకువెళ్ళారు. మీరు నన్ను వదిలేస్తారా అని అడగడానికి నోటి దాకా వచ్చేది, కానీ మళ్ళీ అడగలేక ఆగిపోయేవాడిని. బాబాయ్ వచ్చాక మేం మా మనవడిని వదిలి రాం, మేం బతికుండగా వాడు అనాథ కాదు అని తాతయ్య గట్టిగా చెప్పడం విన్నాక కానీ నాకు ధైర్యం రాలేదు. అప్పుడే నేను మాత్రం తాతయ్య నానమ్మని నేను పెద్దయ్యాక జాగ్రత్తగా చూసుకోవాలని నిర్ణయించుకున్నాను. అందుకే వాళ్ళు మనతోనే ఉంటారు దాత్రి. వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత నీదే అని అంటాడు దేవ్. హలో మిస్టర్ పతిదేవ్, వాళ్ళు మీకు నానమ్మ తాతయ్య అయితే నాకు అమ్మమ్మ తాతయ్య. మీరు లేకుండా అయినా ఒకరోజు ఉండగలనేమో కానీ వాళ్ళు లేకుండా నేను ఉండలేను బాబు అని నవ్వుతూ అంటుంది. అయితే వెళ్ళు, నేను లేకుండా ఉండగలవు కదా, వెళ్ళి మీ అమ్మమ్మ తాతయ్య దగ్గరే ఉండు. వెళ్తాం బాబు, వెళ్ళక ఇక్కడే కూర్చుంటామా ఏంటి అని దేవ్ ఒళ్ళో నుంచి లేచిన భువిని సోఫాల నుంచి లేచి 2 చేతుల్లోకి తీసుకొని వెళ్ళి బెడ్ మీద పడేస్తాడు దేవ్. ఏం చేస్తున్నావు దేవ్ అని అంటూ ఉండగానే భువి మీద చేరిపోయి ఆమె పెదాలు అందుకుంటాడు దేవ్. దేవుకి ఇప్పుడు తన మనసులో ఉన్న రగులుతున్న గత ఆలోచనలు పోగొట్టుకోవాలంటే భువి సాంగత్యమే కరెక్ట్ అని అనుకుంటాడు. 2 నిమిషాల తర్వాత భువి పెదాలు వదిలి, ఇప్పుడు నా మనసుకి స్వాంతం నీ కౌగిలియే అని భువి కళ్ళల్లోకి చూస్తూ చెబుతాడు. దేవు మనసు తెలిసిన భువి కాదు అనగలదా? దేవు చుట్టూ చేతులు వేసి తన అంగీకారం తెలుపుతుంది. సతి నుంచి అంగీకారం రాగానే భువిని అల్లుకుపోతూ ఆమె ప్రేమలో తన స్పర్శలో గతం చేసిన గాయాలన్నీ మరిచి మనసుని ప్రశాంతంగా మార్చుకుంటాడు దేవ్. కాసేపటికి ప్రశాంతంగా నిద్రపోతున్న దేవుని చూస్తూ, ఎలా భరించావు దేవ్ ఆ పెయిన్ని? ఇదంతా ఒక ఆడదాని స్వార్థం వల్ల జరిగింది. తన అత్యాశ వల్ల ఒక కుటుంబమే నరకం అనుభవించింది. అసలు ఇలాంటి ఆడవాళ్ళు ఉంటారా అని ఆలోచిస్తూ, ఉంటారా ఏంటి, ఎదురుగా సాక్ష్యం కనిపిస్తుంటే అని మళ్ళీ తనే అనుకుంటూ దేవుని ఎలా అయినా అడిగి ఒకసారి ఆ లేడీని కలవాలని అనుకొని లేచి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి కిందకి వెళ్ళేసరికి అందరూ డల్గా కనిపిస్తారు. ఎందుకు అందరూ అలా ఉన్నారు అని అడుగుతుంది భువి. దేవు గుండెల్లో అంతా బాధ పెట్టుకొని పైకెప్పుడు ఎంతో గంభీరంగా ఉన్నాడమ్మా. ఈరోజు వాడు చెప్తున్న ఒక్కొక్క మాట వింటుంటే చాలా బాధగా అనిపిస్తుంది అని అంటారు రఘుగారు. అదంతా అయిపోయింది తాతయ్య, అయినా మీరు ఎందుకు బాధపడుతున్నారు? నిజంగా మీరు గ్రేట్ తాతయ్య. దేవుగారి కోసం కొడుకుని కూడా ఎదిరించి నిలబడ్డారు, వదులుకున్నారు కూడా. అందుకే మీ ఇద్దరంటే దేవుగారికి చాలా ఇష్టం. ఇంకిప్పటి నుంచి ఆ టాపిక్లన్నీ వదిలేయండి తాతయ్య. మీ మనవడికి అంతా మంచి రోజులే. జరిగినవి మర్చిపోండి తాతయ్య. దేవుగారి ముందు ఇంకేమీ ఎత్తొద్దు. లేవండి, వచ్చిన దగ్గర నుంచి అలాగే కూర్చున్నారా?
వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి. ఈలోపు నేను వంట చేసేస్తాను అని అంటుంది భువి. దేవు ఎక్కడమ్మా? వర్క్ చేసుకుంటున్నాడా? ఈరోజు వాడి పక్కన నువ్వు ఉండొచ్చు కదా. కొద్దిగా మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే అదే ఆలోచిస్తూ ఉంటాడు అని అంటారు జానుగారు. పడుకున్నారమ్మమ్మ, అందుకే నేను వచ్చాను. ఈలోపు నేను వంట చేసేస్తాను అని కిచెన్లోకి వెళ్తుంది భువి. వంశీని తన క్యాబిన్కి రమ్మని పిలుస్తాడు ధీరజ్. అప్పటికే సరియు అక్కడ ఉంటుంది. సరైకి అప్పటికే విషయం చెప్పేస్తాడు ధీరజ్. మంచి నిర్ణయం తీసుకున్నారు ధీరజ్ గారు. వంశీ గారు చాలా మంచివాళ్ళు. ఆ విషయం నాకు ఈ వారంలోనే అర్థమైపోయింది. నందుకి తను కరెక్ట్ జోడి. మీరు మాట్లాడండి అయితే, నేను వెళ్తాను అని అంటుంది సరియు. నో సరియు, నువ్వు ఇక్కడే ఉండు. ఆ ఇంటికి కోడలుగా, నందుకి వదినిగా ఇక నుంచి నువ్వు కూడా ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలి అని అంటాడు ధీరజ్. మరి మీ భార్యగా అని చెప్పరా ధీరజ్ గారు అని నవ్వుతూ అడుగుతుంది. ధీరజ్ చిన్నగా నవ్వుతూ, అలా చెప్పడానికి ఇంకా టైం ఉందిలే, కానీ వంశీతో నేను మాట్లాడేటప్పుడు నువ్వు కూడా నా పక్కనే ఉండు. ఇది మన ఇంటి విషయం అని సరయుని చూస్తూ అంటాడు ధీరజ్. ఇద్దరి చూపులు కలుసుకుంటాయి. కాసేపు ఆ చూపులలో ఇద్దరు చిక్కుకుపోతారు. డోర్ సౌండ్ అయ్యేసరికి చూపు తిప్పుకుంటారు ఇద్దరు. నేనేంటి అలా చూస్తూ ఉండిపోయానని ధీరజ్ ఆలోచిస్తూ ఉంటే, సరియు మాత్రం మీరు తొందరలోనే నన్ను యాక్సెప్ట్ చేసేస్తారని మనసులో అనుకుంటుంది. ఏంటి ధీరజ్, రమ్మన్నావు అని వంశీ లోపలికి వచ్చి అడుగుతాడు. కూర్చో, చెప్తాను అని వంశీ కూర్చోగానే, డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేస్తాను వంశీ. అమ్మ నేను నందుని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం. నందుని చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడుగుతాడు ధీరజ్. ఆ మాట వినగానే వంశీ గుండె స్పీడ్గా కొట్టుకోవడం మొదలై, ధీరజ్ అడిగింది నిజమా కాదా భ్రమ అని అనుకుంటూ అలాగే షాక్లో ఉండిపోతాడు. అలా షాక్లో బొమ్మలా ఉండిపోయిన వంశీని, ఏమైందిరా ఆ అమ్మాయిలాగా అలా బొమ్మలా ఉండిపోయావు అని అడుగుతాడు ధీరజ్. ధీరజ్ మాటలకి షాక్లో నుంచి బయటకొచ్చి, ఏమంటున్నావురా నువ్వు? నందుని నాకివ్వడమేంటి, నాలాంటి అనాథకి అని తల వంచుకొని అంటాడు. షటప్ వంశీ, నువ్వేమన్నా దిక్కు మొక్కు లేనివాడివా, లేకపోతే తల్లిదండ్రులు ఎవరో తెలియనివాడివా అనాథ అనడానికి? ఇంకోసారి ఆ మాట అన్నావంటే మూతి పళ్ళు రాలగొడతాను. అంత కోపం ఎందుకు లేరా, నాకు ముందు వెనక ఎవరు లేరు కదా అని ఆ మాట అన్నాను. ఏంటన్నయ్య, మరి మేమందరం ఏమవుతాం నీకు? అంత మాట అనేస్తున్నావు. అదంతా కాదు, ముందు నందుని చేసుకోవడం ఇష్టమా కాదా చెప్పు. నందు నీకు సూట్ అవుతుందా లేదా చెప్పు. అంతేకాని ఈ సోది మాటలు వద్దు. అంతగా అవసరమైతే మా నాన్నని అమ్మని నిన్ను దత్తత తీసుకోమని చెబుతానులే. నాకెలాగో అన్నలంటే చాలా ఇష్టం, కానీ నాకు తమ్ముడు వచ్చాడు. అన్న స్థానాన్ని నువ్వు భర్తీ చేద్దువు గాని అని అంటుంది సరయు. తను అడిగిన దానికి సమాధానం చెప్పరా. నందు అంటే నీకు ఇష్టమేనా? నందుని చేసుకోవడం నీకు ఓకేనా? అది మాత్రమే చెప్పు. మొహాటం ఏమీ లేదు వంశీ. నందు నీకు నచ్చకపోతే నిర్మోహమాటంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది లైఫ్. నా మాట కోసమో నేను అడిగానని మొహమాటంగానో ఒప్పుకోవద్దు. తర్వాత మళ్ళీ అందరం బాధపడాలి అని అంటాడు ధీరజ్. నందుకి నేను సూట్ అవ్వను అనుకుంటున్నాను, కానీ తను నాకు సూటు అవ్వకపోవడం ఏంటి? నందుకి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమైతే నాకేం అభ్యంతరం లేదు అని అంటాడు వంశీ. అమ్మయ్య, మరీ సాగదీయకుండా బతిమాలించుకోకుండా తొందరగా నిర్ణయం చెప్పావు, సంతోషం అంటాడు ధీరజ్. మరి నందు నిర్ణయం ఏంట్రా? ఇంకా మాట్లాడాలి. అమ్మ ముందు నిన్ను కనుక్కోమంది. అయినా నువ్వెవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటానన్నయ్య అని నందు నాకు ఎప్పుడో చెప్పింది కదా. కాబట్టి నందు గురించి నువ్వు పెద్దగా ఏమీ ఆలోచించుకో. ఇంకో విషయం, కుదిరితే అమ్మ మా పెళ్లితో పాటు మీ పెళ్లి కూడా చేయాలని చూస్తుంది. ఎందుకు అది నీకు కూడా తెలుసు కదా అంటాడు వంశీ. కాబట్టి పెళ్ళికి రెడీగా ఉండు. ధీరజ్, నువ్వు నందుతో మాట్లాడాక
నేనొకసారి తనతో మాట్లాడాలి. నువ్వు అడిగావని తను ఒప్పుకుంటుందేమో. అసలు నేనంటే తనకి ఇష్టం ఉండాలిగా. పైగా నేను కొద్దిగా మాట్లాడాలి తనతో అని అంటాడు వంశీ. ఓకే, సాయంత్రం డిన్నర్ టైంలో నేను నందుతో మాట్లాడతాను. తర్వాత నువ్వు రేపు మాట్లాడు తనతో అని అంటాడు ధీరజ్. ఇవాళ ఆఫీస్కి ఎందుకు తను రాలేదు అని అడుగుతాడు వంశీ. దేవు కథ విన్న దగ్గర నుంచి కొంచెం అప్సెట్గా ఉంది తను. అందుకే నేను బలవంతం చేయలేదు. సరే మరి, నేను వెళ్ళి వర్క్ చూసుకుంటాను. వంశీ అన్నయ్య, ఈ రోజు నుంచి మీకు ఈ చెల్లెలు ఉంది. ఇంకెప్పుడు ఎవరూ లేరు అనుకోవద్దు అని వంశీ దగ్గరికి వచ్చి అంటుంది సరయు. థ్యాంక్ యూ రా అని అంటాడు వంశీ. అన్నా చెల్లెల మధ్య థ్యాంక్ యూ ఉండకూడదు అన్నయ్య. సరే, మీరు పెళ్లి ఏర్పాట్లు చూసుకోండి, నేను ప్రాజెక్ట్ చూసుకుంటాను వెళ్ళి అని అక్కడి నుంచి సరియు వెళ్ళిపోతుంది. క్రేజీ గర్ల్ అనుకుంటూ నవ్వుతాడు ధీరజ్. చాలా యాక్టివ్ కదా అంటాడు వంశీ. సరే కానీ నిజంగా నువ్వు మనస్ఫూర్తిగా నందుని చేసుకోవడానికి ఒప్పుకున్నావు కదా అని అడుగుతాడు ధీరజ్. అరే, కోరి పిల్లనిస్తానంటే ఎవరైనా వద్దనుకుంటారా? అందులో నందు లాంటి అమ్మాయిని. నేను నా గురించే ఆలోచించాను తప్ప నన్ను చేసుకుంటే తనకి బంధుత్వం ఏమీ ఉండదు. నాతో పాటు తను కూడా ఒంటరిగా ఉండాలి. అందుకే నేను ఆలోచించాను తప్ప తనకి వంక పెట్టడానికి ఏముందిరా? పైగా మన ఫ్రెండ్షిప్ని బంధంగా మారుస్తానంటున్నావు. మీ అందరిలో నన్ను ఒకడిగా చేసుకుంటాను అంటున్నారు. అలాంటి అదృష్టాన్ని నేనెందుకు వద్దు అనుకుంటాను? కానీ నందుకి పూర్తిగా ఇష్టమైతేనే ధీరజ్. అందుకే నేను తనతో మాట్లాడాలి అని అంటాడు వంశీ. ఓకే బాబు, నేను నైట్ మాట్లాడతాను తనతో. నువ్వు రేపు మాట్లాడుకో. ఏం మాట్లాడుకుంటావో మొత్తం మాట్లాడుకో. ఇద్దరు వచ్చి మీ నిర్ణయం మాకు చెప్పండి. సరే అయితే, ఇక నేను నా క్యాబిన్కి వెళ్తాను అని వంశీ లేచి వెళ్ళిపోతాడు. వంశీ తన క్యాబిన్లోకి వెళ్ళి తన ఫోన్లో సీక్రెట్గా దాచుకున్న నందు ఫోటో ఓపెన్ చేసి, నిన్ను నేను కాదనుకుంటానా? చూడగానే నచ్చేశావు, ఇక్కడ దూరిపోయావు అని గుండె మీద చేయి వేసుకొని, ఎక్కడ ఎదురుగా ఉంటే నా ప్రేమ నీకు చెప్పేస్తానేమో అని భయంతోనే కదా వెంటనే ఇల్లు తీసుకొని వచ్చేశాను. ఇప్పుడు నువ్వు నా సొంతం అవుతానంటే అంతకంటే నాకు ఇంకేం కావాలి? నన్ను మనస్ఫూర్తిగా నువ్వు ఒప్పుకుంటే నా అంత అదృష్టవంతుడు ఉండడు అని సంతోషంతో వంశీకి కాలు నిలబడ్డం లేదు. అలాగే నందు ఫోటో చూస్తూ కాలం గడిపేశాడు. కథ కొనసాగుతుంది. మరి నందుకి వంశీ అని తెలుస్తుందా? ధీరజ్ అడిగిన మాటలకి తను ఎలా రియాక్ట్ అవుతుంది? ఇవన్నీ తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.